నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే రేవంత్ అసెంబ్లీ సాక్షి రాయలసీమ లిఫ్ట్ పనులు చంద్రబాబుకు తానే చెప్తే ఆపారని అసెంబ్లీలో అబద్ధాలు పలికాడు సీఎం రేవంత్. దీనికి కౌంటర్గా చంద్రబాబు రేవంత్ గాలి తీసేశాడు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయాయని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫిర్యాదులతోనే కేంద్రం ఆదేశాల మేరకు ఆగినట్టు క్లారిటీ ఇచ్చాడు. దీంతో అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవి అబద్ధాలని మరోసారి తేటతెల్లమైంది. ఏపీ సీఎం చంద్రబాబుతో క్లోజ్డ్ డోర్లో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని తేలిపోయింది. రాయలసీమ లిఫ్ట్ పనులు 2020లోనే నిలిచిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నీళ్లపై నడుస్తున్న రాజకీయాలు తనకు అర్థం కావడం లేదని అన్నారు. గోదావరిపై దేవాదుల ప్రాజెక్టు ఉందని, అక్కడి నుంచి నీళ్లు పోలవరానికి వస్తాయని తెలిపారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, కాస్త ముందుకెళ్లి తాను ఇవే నీళ్లను రాయలసీమకు తరలిస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వొచ్చంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమైపోతుందా అని కూడా చంద్రబాబు మండిపడ్డారు. 5/5/2000వ తేదీన జీవో నంబర్ 203 ప్రకారం 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేషన్ మంజూరీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణకు చెందిన ఒకరు 15/5/2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లారని తెలిపారు. 20/5/2020లో అదే వ్యక్తి ప్రాజెక్టుకు ఫీజిబిలిటీ రిపోర్టు, అనుమతులు ఉన్నాయా, ఉంటే అందించాలని కోరినట్లు వెల్లడించారు. అవి ఇచ్చే వరకు ఎన్జీటీ స్టే ఇచ్చిందని చెప్పారు. 29/10/2020న పర్యావరణ అనుమతులు తీసుకోలేదని, పనులు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించిందని చంద్రబాబు స్పష్టం చేశారు. 22/3/2024లో డిపిఆర్ లేకుండా పనులు ఎలా చేశారని, గత ప్రభుత్వంపై ఎన్జీటీ 2.60 కోట్ల రూపాయల జరిమానా వేసిందని గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చిల్లర రాజకీయాలు చేయడం ఏమిటని తెలంగాణకు చెందిన సాగునీటి రంగ నిపుణులు, మేధావులు మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మైలేజ్ కోసం చేసిన ప్లాన్ బెడిసి కొట్టినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.